ఒకప్పుడు పచ్చని కొండల మధ్య వెండి వాగులు పారే ఒక అందమైన రాజ్యం ఉండేది. రాజ్యానికి రాజు విక్రమదేవుడు. అతను ధైర్యవంతుడు, యుద్ధంలో అపరాజేయుడు. కానీ నాకొక చిన్న లోపం ఉంది. నా మాటే చివరి మాటని అనుకునేవాడిని. ప్రజలు నా గౌరవించేవారు, కానీ కొంచెం భయపడేవారు కూడా. ఎంత అలసిపోయాను. ఈ చెరువు దగ్గర కూర్చోగా ఉంది, కానీ ఇక్కడ ప్రశాంతత నా మనసుకు బాగా ఉంది. రాజా, తొందరపాటు నిర్ణయాలు రాజ్యాన్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి కోపంతో ఒక రైతుని శిక్షించాను. తర్వాత తెలిసింది అతనిదని. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. రాజు నిజాయితీగా ఉంటే ప్రజలు నమ్ముతారు. మహారాజా, నేను అబద్ధం చెప్పలేదు. నెట్టి గుర్తున్నాను. మహారాజా, మాకు నమ్మకం ఇవ్వండి. మేము సత్యం చెప్పాము. దయ లేకపోతే బలం వ్యర్థం. ఆ రోజు గుర్తుకు వస్తోంది. మా సైన్యం ఆ గ్రామాలపై కఠినంగా వ్యవహరించింది. క్షమించగలిగే శక్తి ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. చిన్న తమ్ముడితో జరిగిన తగాదా గుర్తొచ్చింది. అవును, ఆ చిన్న విషయానికి సంవత్సరాలుగా మాట్లాడలేదు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. యుద్ధంలో ధైర్యం చూపినా నా తప్పును ఒప్పుకోవడంలో మాత్రం వెనుకడుగు వేసేవాడని. గర్వం కిరీటం కంటే భారంగా ఉంటుంది. ఈ 6 గుణాలు కలిసితేనే జ్ఞానం పుడుతుంది. జ్ఞానం ఉన్నవాడు త్రణాచి అనిపిస్తేనే. మీరు ఎవరు? మేము నీలోనే ఉన్న గుణాలు. నువ్వు మర్చిపోయావంతే. నా తమ్ముడు, నా దగ్గరికి రా. అన్నా, ఏమిటి? నా పొరపాట్లకు క్షమించు. నేను క్షమిస్తున్నానన్నా. రైతు, నా పరిపాలనలో జరిగిన అన్యాయానికి చింతిస్తున్నాను. ఈ నా కుటుంబానికి ఇది గొప్ప సహాయం. రుణపడి ఉంటాను. మహారాజా, ఈ పని జాగ్రత్తగా చేయాలి. నువ్వు చెప్పింది నిజమేనా? పరీక్షిద్దాం. నేను విన్నాను, సహాయం చేస్తాను. కొద్ది నెలల్లో రాజ్యం మారిపోయింది. ప్రజలు సంతోషంగా నవ్వారు. ఇది మన ఫలితం. అందరికీ శుభం కలగాలి. చేపలు ఎక్కడున్నాయి? అయ్యో, ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఆ 7 చేపలిప్పుడు నా హృదయంలో ఉన్నాయి. ఆ రోజు నుంచి ప్రజలు నన్ను మహాజ్ఞాని రాజు అని పిలిచారు. నీతి. నిజమైన రాజు కిరీటం వల్ల కాదు, గుణాల వల్లవుతాడు. మనలో ఉన్న 7 మంచి గుణాలు వెలుగులోకి వస్తే మన జీవితమే రాజ్యమవుతుంది.